మన ప్రియ పరలోకపు తండ్రి యొక్కయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామము పేరిట మీకందరికీ నా శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ప్రస్తుత దినములలో దేవుని సంఘములో అధ్యక్ష పదవులు ఆశించువారును, అత్యధిక స్థానములో నిలవబడవలనని ఆశ కలిగిన వారును అనేకులు ఉన్నారు. అలాగునని సంఘములో పరిచర్య చేయువారుగా ఉండవలెనని ఆశ కలిగిన స్త్రీలును పురుషులను అనేకులున్నారు. అటువంటి వారి కొరకు దేవుడు తన భక్తుని ద్వారా అపోస్తులుడైన పౌలు గారి ద్వారా మొదటి తిమోతికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయములో కొన్ని నియమములను నియమించి ఉన్నారు. అదేమనగా, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపదగినవాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోపడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడునై ఉండవలెను. అలాగునని పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమునపేక్షించువారునై ఉండక విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారునై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. ఇట్టి నియమముల ద్వారా మనలను మనమే పరీక్షించుకొనుచు పరిశుద్ధ గ్రంథమందలి వాక్యముల ద్వారా మన హృదయములను ప్రవర్తనలను సరిచేసుకొనుచు భయముతో దేవుని సంఘమందు పరిచర్యను కొనసాగించుదము. దేవుని యందలి విశ్వాసముతో నిరీక్షణ కలిగిన వారమై మన కొరకు తిరిగి రానియున్న యేసుక్రీస్తు వారి కొరకు కనిపెట్టుకుని ఉందము. ఆమేన్.